మాట కూడా అన్నారు సుబ్బారెడ్డి గారు, మీరు మొత్తం వింటే అందులో ఎలక్షన్ల తర్వాత దాని కార్యాచరణ మొదలు పెడతామన్నారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అది నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళు ఏదో నెగ్గుతారని మేము నెగ్గుతామని వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఒక బిల్డప్. వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎలాగూ రారని. కేవలం ఈ స్టేట్మెంట్ వల్ల ఏదన్నా ఓట్ల శాతం పెరుగుతుందేమో అని వారి తపన. ఇప్పుడు దాకా వైజాగ్ వచ్చేసేమని చెప్పి అంతకుముందు ఏమన్నారు వెంకటకృష్ణ గారు, ఫస్ట్లో కర్నూలునేమో న్యాయ రాజధాని అన్నారు. సుప్రీంకోర్టులో మ్యాటర్ వస్తే లేదు సార్ మేము అసలు న్యాయ రాజధాని అనలేదు సార్, అసలు న్యాయ రాజధాని అని మీ సుప్రీంకోర్టు పర్మిషన్ లేకుండా మేము అలా ఎలా అంటాం సార్ అని చెప్పి అక్కడ జాలిగా ఫేస్ పెట్టి అసలు ఆ ప్రపోజలే లేదని చెప్పి అక్కడ పశ్చాపద్దం వాడారు. ఇప్పుడు అసలు 3 రాజధానులు లేవు, నా మోహం లేవు, మళ్ళీ పాత రాజధాని అంటున్నారు. అంటే ఇంత యూజ్లెస్, అంటే ఎంత నిష్ఫలమైన ప్రభుత్వం ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు. ఒక వ్యక్తికి అధికారం ఇస్తే మంచి చేయొచ్చు, మంచి చేయలేకపోవచ్చు, కానీ ఇంత చెడు చేయగలగటం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనితర సాధ్యుడు అని మనం బిరుదవచ్చు. నోబడీ కెన్ డిస్ట్రాయ్ యాజ్ మచ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ డన్. ఇది అసలు కుదరదు. ఎంత పనికిమాలినోడైనా ఇంత డిస్ట్రాయ్ చేయలేడు. అంటే అతను అసలు పిహెచ్డీ చేశాడు హౌ టు డిస్ట్రక్ట్ స్టేట్, డీసెంట్ స్టేట్ని అన్నదాని మీద. జగన్మోహన్ రెడ్డి గారు రీసెర్చ్ చేసి ఒక స్ట్రక్చర్డ్గా డిస్టెబిలైజ్ చేసేశారు ఈ రాష్ట్రాన్ని. మరి ఎందుకో ఆయనకి ఈ రాష్ట్రం అంటే అంత పగ ఎందుకో మనకు తెలియదు. సరే, అలాగే ఇప్పటికే